అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ కిచెన్ క్రియేషన్స్. ఈరోజు స్పెషల్ చికెన్ గ్రేవీ తయారు చేయ విధానం ఈ వీడియోలో చూపిస్తాను. అందరూ ఒకసారి చూసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. స్పెషల్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూపిస్తాను. అందరూ ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడు. చికెన్ 750 గ్రాములు మంచి లేత చికెను శుభ్రంగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత దీనికి కావాల్సింది గరం మసాలా, మిర్చి పౌడర్ 2.5 స్పూన్, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ధనియాల పొడి, జీడిపప్పు బాదం గ్రైండ్ మిక్సీ చేసిన పొడి, తర్వాత పెరుగు, గరం మసాలా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 నిమ్మకాయ, కొత్తిమీర. ముందుగా బౌల్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. గరం అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలన్నీ వేసుకోవాలి. నూనె వేసుకొని ఇవన్నీ మసాలా వేసుకున్న తర్వాత లైట్ ఫ్లేమ్లో ఇవి మంచిగా దోరగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అద్రక్ లహసన్ మసాలా 1.5 స్పూన్ వేసుకోవాలి. మంచిగా కలపాలి. సిమ్లో మంట తగ్గించుకొని సిమ్లో మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలపాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇలా కలపాలి. ముక్కలకి ఈ మసాలా అంతా అంటుకోయేటట్టు మంచిగా ఇలా కలిపి కాసేపు వదిలిపెట్టాలి. ఇలా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసినాను. తర్వాత మనకి ఎక్కువైనా తక్కువైనా కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. తర్వాత సన్నని మంట మీద ఇలా కాసేపు ఒక 10 నిమిషంలో వదిలిపెడితే ఈ చికెన్లో ఉన్న నీళ్ళంతా ఇంకిపోతుంది. చికెన్ సుక్క అయిన తర్వాత మంచిగా నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత ఇలా నీసువాసన ఉండదు. ఇప్పుడు ఒక 3 టమాటాలు మంచిగా సన్నగా తరిగి వేసుకోవాలి. వేసి మంచిగా కలిపెట్టుకొని మంచిగా కలుపుతూ మళ్ళీ దీని మీద ఒక 5 నిమిషాలు మూత వేసి పెట్టాలి. ఈ టమాటా అంతా మెత్తంగా ఉడకాలి. వేసి ఇలా 5 నిమిషములు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా మెత్తంగా ఉడికిన తర్వాత మిర్చి పౌడర్ 2.5 స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కకి అంతే వరకు ఇలా మంచిగా తిప్పాలి. ఇప్పుడు ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసి మంచిగా ఇలా కలపాలి. ఒక నిమ్మకాయ రసం ఒక పిండి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు కలుపుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా ఇలా కలపాలి. కలిపి నిమిషములు ఇలాగే సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు బాదం జీడిపప్పు కలిపిన మిక్సీ చేసుకున్న పౌడర్ని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర పైనుంచి ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు వేసుకొని మంచిగా కలబెట్టి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఒక 2 నిమిషములు సిమ్లో పెట్టేసి స్టవ్ బంద్ చేసుకోవాలి.
స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. ఇది చపాతీలో, పరోటాలో, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.